Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 2, verse 7. నేటి దినం మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. Thou hast lacked nothing. నీకేమియు తక్కువ కాదు. Our Lord, who knows the ending from the beginning, appeared unto Abraham and told in advance అంతం ఆరంభం నుండి ఎరిగినటువంటి మన దేవుడు అబ్రహాముతో ముందుగానే చెప్పాడు what is going to happen to his seed. తన సంతతికి ఏమి జరగబోతుందో చెప్పాడు. When God spoke about the future of his seed, దేవుడు తన సంతతి గురించిన భవిష్యత్తును చెప్పినప్పుడు neither Ishmael nor Isaac was born. అప్పటికి ఇంకా ఇష్మాయిల్ గాని ఇస్సాకు కూడా పుట్టలేదు. God told in Genesis 15, 13 and 14, ఆదికాండం 15వ అధ్యాయం 13, 14 వచనాల్లో దేవుడు చెప్పిన మాట, know of a surety that thy seed shall be a stranger in a land that is not theirs, and shall serve them, and they shall afflict them 400 years. And also that nation whom they shall serve will I judge, and afterward shall they come out with great substance. ఆయన నీ సంతతి వారు తమకు కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. As a fulfillment of this prophecy, later when the Israelites came out of Egypt, God gave them much property. ఈ ప్రవచన నెరవేర్పుగా ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడుదల పొందిన తర్వాత ఎక్కువైన స్వాస్థ్యం వాళ్ళకి ఇచ్చారు. They came out with much property. విస్తారమైనటువంటి ఆస్తితో కూడా వాళ్ళు బయటకు వచ్చారు. Exodus 11:2 speak of that. నిర్గమకాండం 11వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట రాయబడింది. They came out with jewels, gold and silver. వారు వెండి, బంగారము, వజ్రాలు వీటన్నిటితో కూడా వాళ్ళు బయటకు వచ్చారు. The Lord gave people favor in the sight of the Egyptians. ఇశ్రాయేలీయుల ప్రజల దృష్టికి దేవుని ప్రజల కటాక్షం కలిగేటట్టు చేశారు. The Egyptians. ఐగుప్తీయులకి కటాక్షం కలిగేటట్టు దేవుడు And చేశాడు. they gave their jewelry to the Israelites. వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆభరణాలని ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చేసారు. And they came out of, after they came out of Egypt, వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత the Lord increased their cattle and substance. దేవుడు వారికి పశువు సంపద అంతా కూడా వృద్ధి చేసినారు. Though they were walking in the wilderness, God increased their cattle. వాళ్ళు అరణ్యంలో సంచరిస్తున్నా గానీ పశువు సంపదని ఆయన వృద్ధి In చేశారు. every step of theirs, God guided them. వారి జీవితంలో ప్రతి అడుగున కూడా దేవుడు వాళ్ళని వృద్ధి He చేసినాడు. gave them property. వాళ్ళకి ఆస్తులు ఇచ్చాడు, He gave them protection. వాళ్ళకి భద్రతనిచ్చాడు. He defended them when enemies warred, శత్రువులు యుద్ధం చేసినప్పుడు వాళ్ళ పక్షంగా ఉండినాడు and ఆయన. also provided them what all they needed. వాళ్ళకి అవసరమైన అన్ని ఇచ్చినాడు ఆయన. Though the Israelites are not skillful in warring, ఇశ్రాయేలు యుద్ధ నేర్పరులు కాకపోయినా God gave them victory. దేవుడు వారికి విజయాలను ఇచ్చాడు. He provided them food and drink in a supernatural way. ఆయన అతీతమైనటువంటి విధానంలో భోజనము నీళ్లు ఇచ్చినాడు వాళ్ళు. When we come to Deuteronomy 2nd chapter, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు God told the Israelites that if they went through the land of Edom, they were not to seize any territory. దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు కదా, ఏదోము మార్గం గుండా వెళ్తే మీకు ఏ స్వాస్థ్యం ఉండదు అన్నారు. God instructed very clearly in advance. దేవుడు ముందుగానే ఎంతో స్పష్టంగానే చెప్పినాడు. This was because Edom was Jacob's brother. ఎందుకని ఏదోము ఏశావు యొక్క సహోదరుడు కాబట్టి, యాకోబు యొక్క సహోదరుడు కాబట్టి. Edomites are the descendants of Esau. ఈ ఏదోమీయులు ఏశావు సంతతి ద్వారా వచ్చిన వారు. God had given that land already to Esau. దేవుడు ఆ దేశాన్ని అప్పటికే ఏశావుకి ఇచ్చినాడు. Later similar restrictions were applied to Israel's relations with the nations of Moab and Ammon. ఆ తర్వాత ఇశ్రాయేలు యొక్క మోయాబు, అమ్మోనీయులతో సంబంధాల్లో ఆ రీతిగానే ఆటంకంగా ఉండినాయి. Again they both are related to Jacob. మరలా వీళ్ళిద్దరు యాకోబుకి చెందినవారు. They are the descendants of Lot, Abraham's brother's son. వారు లోతు యొక్క సంతానం, అంటే అబ్రాహాము సహోదరుని యొక్క కుమారుడు. Therefore, though the kings of Edom and Moab refused to sell food and water, కాబట్టి ఏదోమీయులు, మోయాబీయులు ఇశ్రాయేలీయులకి ఆహారము, నీళ్లు ఇవ్వడానికి నిరాకరించిన and denied them way through their land, ఆ దేశం గుండా వెళ్ళడానికి వాళ్ళు నిరాకరించారు, అనుమతించలేదు. Israelites had not warred with them. అయితే ఇశ్రాయేలీయులు వారితో యుద్ధం చేయలేదు. But some of the Edomites and Moabites in outlying regions did sell to them as the Israelites detoured around the boundaries. When the Israelites are going, some of the Moabites and Ammonites, they sold something to them. అయితే ఏదోమీయులు, మోయాబీయులు మరి ఇశ్రాయేలీయులు చుట్టుదారి నుండి వేరే మార్గంగా వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి కొంత వాళ్ళు ఏదో అమ్మినారు, వాళ్ళకి ఇచ్చినారు, కొంత సహాయం చేశారు. But the Amorite king Sihon, అయితే ఈ అమోరీల రాజు అయిన సీహోను not only refused all help,
సహాయం అంతా కూడా ఇవ్వడానికి నిరాకరించడం మాత్రమే but he కాకుండా brought his army against Israel. తన సైన్యాన్ని తెచ్చాడు ఇశ్రాయేల్ విరోధంగా. Israel responded by defeating his army and took possession of their land. ఇక్కడ ఇశ్రాయేలు ఆ సైన్యాన్ని ఓడించారు, ఆ వారి దేశాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. Regarding Amorites, ఈ అమోరీయుల మాటకు వస్తే God was silent and he has not given any instructions. దేవుడు మౌనంగానే ఉన్నాడు, ఏ సూచనలు సలహాలు He ఇవ్వలేదు. has given in the case of Edomites and Moabites and Ammonites, don't fight with them. ఏదోమీయులు మోయాబీలు అమోరీయుల విషయంలో మాత్రం వారితో యుద్ధం చేయొద్దు అన్నాడు. But Amorites he was silent. కానీ అమోరీయుల మాటకు వస్తే మౌనంగా ఉన్నారు. So Israelites by the help of God destroyed the armies of Sihon and another Amorite king Og. కాబట్టి ఇశ్రాయేలు దేవుని యొక్క సహాయాన్ని బట్టి సీహోను ఓగు అనే ఈ రాజులని వాళ్ళు ఓడించారు. They took possession of the rich pasture land of Bashan. ఆ భాషల్లో ఉన్నటువంటి ఆ చక్కని ఆ పచ్చిక ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. Earlier that was under the control of Og. అంతకు పూర్వం అది ఓగు యొక్క ఆధీనంలో ఉండేది. Later the same area of Amorites was distributed as inheritance to the 2.5 tribes, that is Reuben, Gad and half tribe of Manasseh by Moses. ఆ తర్వాత అమోరీయులటువంటి ఆ స్వాస్థ్య భాగమే మోషే ద్వారా మరి మనషే ఎఫ్రాయిము Reuben, Gad and half tribe of Manasseh. రూబేను గాదు మనషే అర్థగోత్రానికి అది వాళ్ళు ఇచ్చారు. Moses gave them as an inheritance. మోషే వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చినారు. Because of their huge cattle and the richness of the pastures on the east side of Jordan River. వాటికి విస్తారంగా పశు సంపద ఉన్న కారణాన్ని బట్టి అంటే తూర్పున యోర్దాను యువతల ఇచ్చినారు. So these two tribes wanted to settle there. ఈ రెండు గోత్రాల వాళ్ళు అక్కడే It ఉండిపోవాలనుకున్నారు. is a rich land with pastures. కాబట్టి అది చాలా గొప్పది ఘనమైనటువంటి పచ్చిక బయలు ఉన్నటువంటి ప్రాంతం. If you remember, మీకు గాని గుర్తుంటే earlier Lot also selected that land near Jordan for his dwelling when he was separated from Abraham in Genesis 13. అంతకు పూర్వం లోతు కూడా అబ్రహాముతో వేరైనప్పుడు ఆదికాండం 13వ అధ్యాయంలో తాను నివసించడానికి ఆ ప్రాంతం యోర్దాను వైపుగా ఆ ప్రాంతమే ఎన్నుకున్నాడు ఆయన. Truly their wilderness journey for 40 years was a miracle. నిజంగా అరణ్య యాత్ర 40 సంవత్సరాలు ఇది ఆశ్చర్యకరంగా ఉండేది. Lakhs of people lacking nothing. లక్షలాది ప్రజలు ఏ కొరత లేకుండా ఉన్నారు. None died due to starvation. అక్కడ కరువు ఆహారం లేక చనిపోయిన ఒక్కడు లేడు. But why they died? కానీ ఎందుకు చనిపోయారు? They died because of their stiff-neckedness and rebellion. వారి మెడవంచని తత్వం తిరుగుబాటు స్వభావాన్ని బట్టి. Though they were unfaithful, yet God provided for all their needs. వాళ్ళు అపనమ్మకస్తులైనా దేవుడు వారికి కావాల్సిన అన్ని ఇచ్చారు. Not only food and water, ఆహారం నీళ్లు మాత్రమే all కాకుండా the protection from the enemies. శత్రువుల నుండి భద్రత అంతా కూడా ఇచ్చారు. This was made possible only because of his continual presence, as we read in today's promise for our meditation. ఇది ఎడతెగిన ఆయన సన్నిధ్యాన్ని బట్టి సాధ్యమైంది. నేటి దిన మన ధ్యానం కొరకు ఈ వాగ్దానంలో ఉన్న ప్రకారం What is written there? ఏమని రాయబడింది? Thy God had been with thee, thou hast lacked nothing. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. So all these things Moses was reminding the Israelites in the final days of his life. ఇవన్నీ కూడా మోషే తన చివరి దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞాపకం He చేస్తున్నాడు. reminded them of all his promises. ఆయన చేసిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం Not చేస్తున్నాడు. only promises but protection. వాగ్దానాలు మాత్రమే కాకుండా భద్రత, Not కాపుదల. only promises and protection but the provision. వాగ్దానములు భద్రత మాత్రమే కాకుండా సదుపాయాలు కూడా జ్ఞాపకం But చేస్తాడు. he told plainly that because of their rebellion and unfaithful behavior, they wandered an extra 38 years in the wilderness. అయితే వాడు నేరుగా చెప్పినాడు, వారి యొక్క అవిధేయత మెడవంచని తత్వాన్ని బట్టి వాళ్ళు మరొక 38 సంవత్సరాలు అక్కడ తిరగవలసి వచ్చింది. Same is true in our lives also. మన జీవితాల్లో కూడా ఇదే వాస్తవం. Why we are not able to reach the God appointed goals? దేవుడు నియమించిన లక్ష్యాలను ఎందుకు Why చేరుకోలేకపోతున్నాం? we are not reaching those goals in the God appointed time, even in our ministry? దేవుడు నియమించిన నిర్దేశించిన సమయంలో పరిచర్యలో కూడా ఆ గమ్యాన్ని లక్ష్యాన్ని ఎందుకు There చేరుకోలేకపోతున్నాం? are times when in our disobedience and rebellion we find ourselves in the wilderness. మన అవిధేయత, మన తిరుగుబాటు ఆ సమయాల్లో మనము అరణ్యంలో ఉన్నట్టుగా ఉంటున్నాం. We don't seem to be as a church or individually going and growing closer to the Lord in worship and witness. సంఘముగా గాని వ్యక్తిగతంగాని ఆరాధనలో గాని సాక్ష్యం ఇచ్చే విషయంలో దేవుడు కోరిన స్థాయికి మనం ఎదగలేని స్థితిలో ఉంటున్నాం. We need to be examined by the Spirit of God and brought to repentance. దేవుని ఆత్మ చేత పరీక్షించబడి మనం పశ్చాత్తాపపడవలసిన అవసరం. Then we can move forward from faith to faith. అప్పుడు మన విశ్వాసం అధిక విశ్వాసమునకు సాగిపోగలం. In these wilderness times, ఈ అరణ్య కాలంలో we need to cry out like the psalmist as he cried in Psalm 25 verses 4 to 6. 25వ కీర్తన 4-6 వచనాల్లో కీర్తనకారుడు మొరపెట్టినట్లుగా మనం మొరపెట్టవలసి ఉంది. Psalm 25 కీర్తనలు 25 verses 4 to 6. 4-6 వచనాలు. Show me thy way, O Lord, teach me thy paths. Lead me in thy truth and teach me. For thou art the God of my salvation. On thee do I wait all the day. Remember, O Lord, thy tender mercies
and thy loving kindness, for they have been ever of old. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. Today's promise from Deuteronomy 2:7 sets before us the sum total of God's providential care for his people. నేటి దినం మన వాగ్దానం కొరకైన వాగ్దానము ద్వితీయోపదేశం 2వ అధ్యాయం 27వ వచనంలో దేవుని యొక్క వాగ్దానాలు, ఆయన యొక్క సదుపాయాలు అన్ని కూడా ఇందులో మరి సంక్షిప్తంగా రాయబడి ఉన్నాయి. The Israelites were able to purchase water and meat from the Edomites. ఇశ్రాయేలీయులు ఏదోమీయుల నుండి ఆహారము, నీళ్లు వారు కొనుక్కోగలిగినారు. From where they got the money? వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? Because the Lord blessed the work of their hand. ఎందుకంటే దేవుడు వారి చేతి పనులను దీవించుటను బట్టి. During the 40 years wilderness wanderings, ఈ 40 సంవత్సరాల అరణ్యంలో వారు తిరుగులాడిన కాలంలో, when they stopped in a particular place for a long time, వారు ఒక ప్రాంతంలో వాళ్ళు చాలా కాలం ఉండిపోయినప్పుడు, because 38 years wandering, ఎందుకంటే 38 సంవత్సరాలు అక్కడ so when తిరుగులాడుతున్నారు. they stopped in a particular place, ఒక ప్రాంతంలో వారు నిలిచిపోయినప్పుడు they sowed in a suitable spots and reaped. వారు అక్కడ తగినటువంటి ఆ ప్రాంతంలో వారు విత్తనం వేసినారు, నాటినారు, తర్వాత పంటను కోసినారు. The Lord was with his people, దేవుడు తన ప్రజలతో కూడా ఉండినాడు. watching over them their cattle. వారిని కావలి కాస్తున్నాడు, వారి పశువులను కావలి Not కాస్తున్నాడు. only cattle, their crops also carefully, పశువులను మాత్రమే కాదు, వారి పంటలను కూడా ఆయన జాగ్రత్తగా కావలి with కాస్తున్నాడు. much kindness and mercy. ఎంతో కృపాతిశయం చేత He recharged and revived the earth where they were sowing. వారు ఎక్కడైతే ఆ విత్తుతున్నారో ఆ భూమిని కూడా ఆయన పునరుజ్జీవింపజేసినారు. So these blessings of the Lord are the birthright of his obedient children. కాబట్టి ఈ దేవుని ఆశీర్వాదాలు దేవునికి విధేయులైన వారికి జన్మ హక్కు లాంటిది. And David says in the famous 23:1, 23వ కీర్తన మొదటి వచనంలో దావీదు చెప్తున్నాము, the Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. He is promising us also the same. అదే మనకు కూడా వాగ్దానం చేస్తాడు. God is our provider. దేవుడు మనకి ఇచ్చేవాడు. He will not leave us. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. Therefore we lack nothing. కాబట్టి మనకి ఏమీ తక్కువ So కాదు. let us thank the Lord always for his presence and blessings. కాబట్టి ఎప్పుడు దేవునికి మనం ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క ఆశీర్వాదాలకై మనం ఆయన కృతజ్ఞులమై ఉండాలి. Today as you spend this day, ఈ రోజు ఈ దినాన్ని నేను గడుపుతుండగా think about the good things that the Lord has given you. దేవుడు నీకు ఇచ్చిన ఈ మంచి విషయాలను గురించి ఆలోచన చేయి. Think about the times when you felt that all hope is lost. అంత నిరీక్షణ పోయిందన్న పరిస్థితుల్లో ఒకసారి జ్ఞాపకం That చేసుకో. in a miraculous way how God met those needs. ఆయన ఆశ్చర్యకర విధానంలో దేవుడు ఎట్లా నీ అక్కలు తీర్చాడు. Think of those times even the expert doctors lost hopes and just gave up. ఎంత ప్రవీణులైన వైద్యులు కూడా వాళ్ళు విఫలమైనప్పుడు నీకే నిరీక్షణ లేనిటువంటి ఆ సందర్భాలు Yet జ్ఞాపకం చేసుకో. God raised you from the bed and saved you from death. అయినా దేవుడు నిన్ను పడక మీద లేపినాడు, మరణం నుండి నిన్ను రక్షించాడు. Some accidents others died. మరి కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇతరులు చనిపోయారు. Some are grievously injured but you are safe. కొంతమంది ఘోరంగా గాయాలు పాలయ్యారు, నువ్వు మాత్రం తప్పించబడ్డావు. Thank God for his bountiful provision and unceasing protection. కాబట్టి ఆయన యొక్క సమృద్ధి అయినటువంటి సదుపాయాలు బట్టి ఎన్నటికీ మరి విడిచిపెట్టినటువంటి ఆ భద్రత కొరకై దేవుని కృతజ్ఞులై ఉండాలి. Think of his benefits. ఆయన మేలులను జ్ఞాపకం చేస్తాం. Psalm 34:10 says, 34వ కీర్తన 10వ వచనంలో, the young lions do lack and suffer hunger, సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, but they that seek the Lord shall not want any good thing. యెహోవాను ఆశ్రయించి వారు ఏ మేలు కొదువై ఉండదు. So be in a worshipful attitude the whole day for what he has done. కాబట్టి దినమంతా కూడా ఆయన చేసిన దానికై ఆరాధన వైఖరితో ఉండు. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee because you are a faithful God. దేవా నువ్వు నమ్మదగిన దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తాను. Israelites, oh Lord, when they came out of Egypt, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు, though they are slaves, they found favor in the sight of Egyptians and they came with gold and silver. వారు దాసత్వంలో ఉన్నా గానీ ఐగుప్తీయుల దృష్టి కటాక్షం పొందినారు. అందుకనే ప్రభా బంగారం, ఆభరణాలు, వెండితో తిరిగి వచ్చారు. They were rich. వాళ్ళు ఎంతో ఐశ్వర్యవంతులు. Cannot expect slaves to be rich. ప్రభా ఈ బానిసలు అనేవారు ఇంత ధనికులవుతారని ఊహించడమే లేదు. Not only that, అంతేకాకుండా thou hast given them heavenly food, ఆకాశం నుండి ఆహారం ఇచ్చావు, water in a mysterious way. మర్మయుక్తంగా
నీళ్లునిచ్చా, and victory over the enemies. శత్రువులపైన విజయం ఇచ్చా. And wherever they stayed, camped, oh Lord, you made that camping land more fertile. వారు ఎక్కడ నిలిచి ఉన్నారో ఆ ప్రదేశం అంతా కూడా సారవంతమైనదిగా చేసినారు. Oh Lord, thou hast brought them safely. దేవా వారిని ఎంతో సురక్షితంగా నడిపించారు. What a wonderful God art thou. ఎంత అద్భుతమైన దేవుడు నీవు. Same God is our God. ఆ దేవుడు మాకు దేవుడై That's ఉన్నాడు. why you are telling you lack nothing. అందుకనే నీకేమి తక్కువ కాదని చెప్పిన. Yes Lord, we lack nothing. నిజమే ప్రభు, మాకు ఏమి తక్కువ కాలేదు. When God is for us, who can be against us? దేవుడు మా పక్షంగా ఉండగా మాకు విరోధేవుడు. When you are with us, everything is bountiful. నీవు మాతో ఉంటే అంత సమృద్ధిగా ఉంటుంది. Help us to be thankful. దేవా కృతజ్ఞులమై ఉండేదానికి సహాయం Throughout చేయి. this day, O Lord, we may worship you for your faithfulness. దినమంతా కూడా నీ విశ్వాసతను బట్టి నేను ఆరాధించే వారంగా చేయి. We do pray in the faithful name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నమ్మదగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, I want to make a very, very important announcement this morning. ఉదయకాలము ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రకటన నేను చేయబోతున్నాను. I want you to hear very carefully. మరి ఈ ప్రకటన మీరందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. All these days, these morning meditations and other messages are uploaded in the YouTube channel John Victor Hebron. ఇంతకాలం కూడా ఉదయకాలపు ధ్యానములు అలాగే ఇతర వర్తమానములు ఇవన్నీ కూడా సోదరుడు మరి జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఆ ఛానల్ యూట్యూబ్ లో ప్రసారం అవుతూ ఉండేవి. All these days you have subscribed to the channel John Victor Hebron. ఇంతకాలం కూడా మీరు జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. But when we go to North India and other places, అయితే మరి ఉత్తర భారతదేశంలో ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు many people are asking to have these messages in Hindi language. చాలా మంది ఈ వర్తమానాలే హిందీ భాషలో కూడా ఉండాలి అని కోరినారు. They are telling that you are having so many Christian workers in South India, in North India, that many number of workers are not there. మరి మీరు చెప్తారు కదా, దక్షిణ భారతదేశంలో ఎంతో మంది వాక్యోపదేశకులు సువార్థికులు ఉన్నారు, కానీ ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు అంతమంది పనివారు లేరు అంటారు. So they are requesting to broadcast them into Hindi also. కాబట్టి హిందీ భాషలో కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రసారం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. So now I want you to recognize this difference now. ఈ సమయంలో ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. We are starting new 2 channels. ఇప్పుడు ఒక 2 కొత్త ఛానళ్ళని ఆరంభం చేస్తున్నాం. One is ఒకటి John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ ఉంటుంది. In this channel, ఈ ఛానల్లో you will be having English to Telugu translation as usual what you are hearing. ఇప్పుడు మీరు ప్రతిరోజు వింటున్నట్లుగానే ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మరి తర్జుమా చేయబడేటువంటివి యథాప్రకారంగానే వింటారు. So all of you brothers and sisters who have subscribed to John Victor Hebron channel, మరి సహోదరులందరూ కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు please subscribe afresh to John Victor Telugu Messages. ఇప్పుడు మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Because shortly the old channel may be closed. ఎందుకనగా అతి త్వరలోనే ఈ పాతదైన ఛానల్ ఒకవేళ అది మూసివేయబడొచ్చు. So that's why you are requested to subscribe to the new channel from February 1st onwards, John Victor Telugu Messages. ఆ కారణాన్ని బట్టి మరి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇవి ఆరంభించబడుతున్నాయి. The channel is available from January 30th. ఈ ఛానల్ మీకు జనవరి 30వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. And from February 1st, the broadcasts will be in that channel. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ప్రసారాలు అందులోనికి వస్తుంటాయి. And the second important thing is, రెండవ ప్రాముఖ్యమైన సంగతి, for the dear ones who want to hear in Hindi language, మరి హిందీ భాషలో ఈ వర్తమానాలు వినాలని ఆశపడేవారు, we are starting another channel for them. వాళ్ళ కొరకు మరొక ఛానల్ ని కూడా ఆరంభిస్తున్నాం. That is John Victor Hindi Messages. అది జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనేటువంటి ఛానల్. That is the name of the channel. అది ఛానల్ యొక్క పేరు, John Victor Hindi Messages. జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే. So all the dear ones who want to hear in Hindi language, you can subscribe to that channel separately. కాబట్టి హిందీ భాషలో ఎవరైతే వినాలని కోరుతున్నారో మరొకసారి మీరు
జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. And in that channel you will be hearing from English to Hindi. ఆ ఛానల్లో ఇంగ్లీష్ నుండి హిందీలోనికి వర్తమానాలు మీరు వింటారు. Because we are living in the end days, we are trying our level best to convey the gospel message to as many people as possible by all means. అంత దినాల్లో ఉంటున్న కారణాన్ని బట్టి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఎక్కువ దూరం వరకు కూడా ఈ యొక్క వర్తమానాల్ని ఈ సువార్తని మనం వాళ్ళకి ప్రకటించడానికి అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఈ సాధనాలు ఉపయోగించుకొని వాళ్ళకి వినిపించాలని ఆశపడుతున్నాం. God has given this wonderful technology in this 21st century. దేవుడు 21వ శతాబ్దంలో ఎంత అద్భుతమైనటువంటి ఈ సాంకేతికమైన పరిజ్ఞానం ఇచ్చాడు. Let us make use of this technology prayerfully for the propagation of the gospel and also for the establishment of the believers. కాబట్టి ఈ టెక్నాలజీని ప్రార్థన పూర్వకంగా సువార్త ప్రకటించబడేదానికి పరిచర్య విస్తరించబడేదాని కొరకే మనం ఉపయోగించుకుంటాం. So please recognize or remember these things. కాబట్టి ఈ సంగతులను దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. Telugu brothers who have subscribed to John Victor Hebron, please shift and make fresh subscription to John Victor Telugu message. ఇంతవరకు కూడా మీరు ఏదైతే వింటున్నారో ఈ వర్తమానాలు వినడానికి ఇప్పటి నుండి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ కి దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. More than 16,600 dear ones have subscribed it so far. మరి 16,600 కంటే ఎక్కువగానే మన ప్రియులైన వారు ఈ ఛానల్ కి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. So I request all of you to subscribe afresh to John Victor Telugu messages. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తాం. So please remember these important announcements. Almost daily I will be making this. మరి ఈ ప్రాముఖ్యమైన ప్రకటనల్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని గమనించాలని మనం చేస్తున్నాను. అనుదినం కూడా ఈ ప్రకటనని నేను చేస్తూ ఉంటాను. Yeah, for a month or two I'll be making these announcements so that all may be shifted to the new channels. 1-2 నెలల వరకు ఈ ప్రకటన నేను చేస్తూ ఉంటాను. తద్వారా ఇంతవరకు మీరు వింటున్న ఈ ఛానల్ నుండి ఈ క్రొత్త ఛానల్ కి మీరు బదిలీ కావాలి, కొత్త ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునడానికి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.